సార్ ఇప్పుడు ఎన్ఆర్ఎస్ ఎవరైతే అమెరికా కానీ దుబాయ్ కానీ ఇతర దేశాలకు వెళ్తారో సో ఒక 10 years టైం పెట్టుకొని మళ్ళీ ఇండియాకి వచ్చి ఎంతో కొంత ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అని అనుకుంటారు. కానీ భూమి మీద తప్ప గోల్డ్ మీద తప్ప ఇంకా ఏది బిజినెస్ అనేది వాళ్ళు స్టార్ట్ చేయలేరు. సో ఈ రెండు కాకుండా ఇంకే ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి ఇక్కడ? సో ఫస్ట్ ఆల్ ఆ ప్రక్రియను అర్థం చేసుకుందాం. ఇక్కడ నుంచి వాళ్ళు వేరే కంట్రీకి వెళ్ళడానికి గల రీజన్ హై ఇన్కమ్ వస్తుంది. అవును. సో దట్ అక్కడ డబ్బులు సంపాదించుకుంటే మనకి ఇండియాకి వచ్చిన తర్వాత సెటిల్ అయిపోవచ్చు అనేది యూజువల్ మైండ్. సో బేసిక్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత వస్తున్న డబ్బుల్లో నుంచి కొంత భాగం అనేది డిఫరెంట్ ప్యాటర్న్స్లో చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇండియాలో భూముల్లో పెట్టుబడి పెడతారు. కొంతమంది ఏం చేస్తారంటే అమెరికాలో ఉన్న వాళ్ళైతే అక్కడ ఒక ఇల్లు కొనుక్కోవడం లాంటివి చేస్తారు, తిరిగి వచ్చేటప్పుడు అమ్మేద్దాంలే అని చెప్పేసి. సో బేసిక్ ఇట్లా రియల్ ఎస్టేట్లో పెట్టే వాళ్ళలో కూడా ఇట్లా టూ డిఫరెంట్ పీపుల్. నేను చూసిన వాటిలో ఎక్కువ రియల్ ఎస్టేట్ మీదే పెడతాను. రియల్ ఎస్టేటే ఒక 2-3 years వాళ్ళు ఎంతో కొంత సంపాదించి ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొనడం కానీ లేకపోతే ఒక కమర్షియల్ స్థలం కొని దాని అలా వాటిలోనే పెడుతూ ఉంటారు. రియల్ ఎస్టేట్ ఇస్ ద మోస్ట్ కామన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎన్ఆర్ఐస్. అవును. ఐదర్ అది వాళ్ళున్న కంట్రీలోనే పెడతారు లేదా ఇండియాలోనే పెడతారు. కొంతమంది గోల్డ్ బిస్కెట్స్ కూడా అలా. ఇది కొంత తక్కువ. గోల్డ్ బిస్కెట్స్ అంటే స్టోరేజ్ ఇష్యూ ఉంటుంది కాబట్టి అది యూజువల్లీ కొంత తక్కువ ఉంటుంది. బట్ గోల్డ్ అనేది దుబాయ్లో ఉండే వాళ్ళు అక్కడ కొనుక్కొని అక్కడ లోన్లు తీసుకొని అక్కడ మళ్ళీ రీఇన్వెస్టింగ్కి ఇట్లా డిఫరెంట్ ప్రాసెస్లు ఉన్నాయి. ఐ ఎక్స్ప్లెయిన్. అంటే ఎన్ఆర్ఎస్కి ఇది ఒక్కటేనా సార్? ఉంది ఇంకేం లేదు? దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్. ఈ పాయింట్ ఇక్కడ ఏంటంటే ఎన్ఆర్ఐస్కి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి అనేది కాదు, మనకి ఏది సూటబుల్. ఆప్షన్స్ చాలా ఉంటాయండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచొని చూస్తే మన ముందు ఒక బఫే ఉంటుంది. మనకి ఏది నచ్చుద్ది, ఏది తినాలి, మనకి ఏది సూటబుల్ మనకు ఉంటుంది కదా. ఇప్పుడు డయాబెటీస్ ఉన్నవాడికి ఒక సూట్ అవుతుంది, ఇంకోటి సూట్ కాదు. బ్లడ్ ప్రెషర్ ఉన్నవాడికి ఒకటి సూట్ అవుతుంది, ఇంకోటి సూట్ కాదు. అది ఒక మెడిసిన్ సూట్ అవుతుంది అంతే. ఇప్పుడు ప్రోటీన్ కావాలనుకున్నవాడికి ఒక ఫుడ్ సూట్ అవుతుంది, ఇంకో ఫుడ్ సూట్ కాదు. ఆ ప్రోటీన్లోనే ఇంకా వేరియేషన్ మళ్ళీ వేరియేషన్ ఉంటుంది. సో ఇక్కడ సూటబిలిటీ వీ హ్యావ్ ఎ ప్లాటర్. మనకి ఏ ప్రోడక్ట్ సూట్ అవుతుంది అనేది మనం పిక్ చేయాలి.